వెల్కమ్ టు iDream. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. అంటే ఎక్కడ ఏ యుద్ధం జరిగినా ఇండియన్ మన మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఇరాన్ ఇరాక్ యుద్ధం వల్ల ఇండియన్ మార్కెట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అండ్ దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? కరెక్ట్. వరల్డ్ ఈస్ ఫ్లాట్ అని ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ మన ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వల్ల మన గ్లోబల్గా మొత్తం అందరూ కనెక్ట్ అయి ఉన్నాం. అవును. సో మీరు అన్నట్టు ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో డైరెక్ట్గా మనం కూడా ఇంపాక్ట్ అవుతున్నాం. మన వారిలో పార్టిసిపేట్ చేయట్లేదు, మనం ఎవరి వైపు తీసుకోవట్లేదు, న్యూట్రల్గా ఉంటున్నాం. మనం అట్ సేమ్ టైం వీఆర్ ఇంపాక్టెడ్ వెరీ డీప్లీ. దానికి కారణం ఆయిల్. ఇరాన్ నుంచి పాస్ అయ్యే షిప్స్ అన్ని ఇరాన్ నుంచి రావాలి. ఇరాన్ నుంచి ఆయిల్ కూడా కొంటాం మనం. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా మనం ఆయిల్ చాలా కొంటాం. ఆయిల్ ఇంపోర్ట్స్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఎక్కువ ఉంది మంది. ఈ ట్రేడ్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ట్రేడ్ ఎఫెక్ట్ విషయం పక్కన పెడితే సెంటిమెంటల్గా మన ఎకానమీ చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయి కొంచెం ఆయిల్ పెరిగితే మొత్తం మన ఎకానమీ మొత్తం డెఫినెట్గా కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. ఇంపాక్ట్ అయింది. ఇంపాక్ట్ విషయం కూడా పక్కన పెడితే ఈ సెంటిమెంట్ వల్ల మన సెన్సెక్స్ కానీ మార్కెట్స్ కానీ డెఫినెట్గా కరెక్షన్లో తగ్గాయి. సో దీనికి కారణం అంతా వార్ ఈజ్ మ్యాన్ మేడ్. అంటే ఏదో రెండు కంట్రీస్ వాళ్ళ పాలసీస్ నచ్చక వార్లోకి వెళ్ళేవి. అది కానీ వార్ ఆగిపోతే డెఫినెట్గా సిచ్యువేషన్ కమ్స్ బ్యాక్ టు నార్మల్. సో అప్పుడు అగైన్ ఎకానమీ కమ్స్ బ్యాక్ టు రైల్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాక్ ఆన్ ట్రాక్. లక్కీగా ఏమిటంటే లక్కీలో అన్లక్కీలో అదర్వైజ్ ఈ ఫ్యాక్టర్స్ అన్ని దేశాలకు ఎఫెక్ట్ అవుతాయి. మిడిల్ ఈస్టర్న్ ఆయిల్ గోస్ టు మెనీ కంట్రీస్, ఇండియా ఒకటే కాదు. సో చాలా కంట్రీస్ వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నాయి, బోత్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మీద. ఒకటి వార్ అవ్వకూడదని, వారు ఆపేయాలని. ఇంకోటి వాళ్ళ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి చాలామంది రకరకాల దేశాలు వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు ఈ దేశాలకి మీద ప్రెషర్ పెట్టి వాళ్ళు లాబింగ్ చేస్తారు. డిప్లొమాటిక్ లాబింగ్ అవుతుంది కూడా అప్పుడే. సో ఈ వారు ఎప్పుడప్పుడు త్వరలో ఆగిపోతుందని హోప్ చేయాలి మనం కూడా. అంటే మెయిన్గా మన స్టాక్స్ ఏవైతే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? బ్రాడ్గా చెప్పాలి అంటే ఇంపోర్ట్ మీద ఉన్న స్టాక్స్ కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఆయిల్ కాబట్టి మన ప్రైసెస్ పెరుగుతాయి, క్రూడ్ ప్రైసెస్ పెరుగుతాయి. దాన్ని బట్టి మన రిఫైనరీస్ పెట్రోలియం ప్రైసెస్ పెరుగుతాయి. దాన్ని బట్టి మన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, అండ్ ఫ్రైట్ కాస్ట్ పెరుగుతుంది. దాన్ని బట్టి కంపెనీస్ ప్రాఫిటబిలిటీ కొంచెం తగ్గుతుంది. అంటే ఇవన్నీ కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాంట్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే చైన్ రియాక్షన్లో ఉంటాయి అవన్నీ కూడా. అంతేకాకుండా మన ఈ పెట్రోలియం రిఫైనరీస్ కానీ అన్నీ కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిపోతాయి. క్రూడ్ ప్రైసెస్ పెరిగిపోతాయి కాబట్టి. సో వాళ్ళ కెపాసిటీ తగ్గడం, లేకపోతే వాళ్ళ అవుట్పుట్స్ తగ్గిపోవడం, ఇవన్నీ కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. అంతే తప్ప అదర్వైజ్ డైరెక్ట్గా ఇంపాక్ట్ అంటే ఇవే బ్రాడ్గా ఇంపాక్ట్ ఇంతే కనిపిస్తాయి మనకి. రాను మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి రాకూడదని హోప్ చేద్దాం మనం. ఈ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ వల్ల కానీ రిజాల్వ్ అయిపోతే మంచిదే. సో ఇప్పుడు ఈ మన మార్కెట్స్ కరెక్షన్లో ఉన్నాయి. అంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ అయ్యి ఉండాలా, రిడీమ్ చేయాలా, బయటకు వచ్చేయాలా, అమ్మేయాలా అని చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. మరి ఈ వార్ సిచ్యువేషన్ ఎంతవరకు ఉంటుంది, అసలు వాళ్ళు ఏం చేస్తే బెటర్ అన్నది కూడా ఆలోచిస్తారు. కరెక్ట్. సో దానికి నా షార్ట్ ఆన్సర్ ఏమిటంటే ప్రస్తుతం ఇది కరెక్షన్ కాబట్టి బెటర్ స్టే ఇన్వెస్టెడ్. ఓకే. అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది గ్లోబల్ వార్ అయ్యే సిచ్యువేషన్ సిమ్టమ్స్ అయితే మనకి అర్థం కాదు, మనకు కనిపించట్లేదు కూడా అది. ఓకే. సో హోప్ఫుల్లీ ఇది వార్ ఈ సో కాల్డ్ కాన్ఫ్లిక్ట్ అది త్వరలోనే రిజాల్వ్ అయిపోతుంది హోప్ చేస్తాం మనం. అప్పుడు కరెక్షన్ కాస్త నార్మల్గా అయిపోయి ఎకానమీ షుడ్ కమ్ బ్యాక్ టు ట్రాక్. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? షార్ట్ ఆన్సర్ ఏమిటంటే స్టే ఇన్వెస్టెడ్. ఇంకోటి కొంచెం డబ్బైనా స్పేరబుల్గా ఉంటే ఇన్వెస్ట్ చేయడం మోర్ ఈజ్ బెటర్. అంటే ఇప్పుడు చేయడమే బెటర్ అంటారా? ఇన్వెస్ట్ మోర్ ఈజ్ బెటర్. యూ కెన్ ఇన్వెస్ట్ మోర్. ఈ మార్కెట్ డౌన్ టర్న్స్ ఉన్నప్పుడు కరెక్షన్స్ అవుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది లాభం యాక్చువల్గా. సో అప్పుడు మనకి ఎక్కువ యూనిట్స్ వస్తే ఎక్కువ స్టాక్స్ మన క్రెడిట్లోకి వస్తాయి. మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు మళ్ళీ నార్మల్గా అయిపోయినప్పుడు మన వాల్యుయేషన్స్ నార్మల్గా అయిపోతాయి అప్పుడు. సో ఒకటి కంగారు పడకుండా ఉండడం, స్టే ఇన్వెస్టెడ్, డోంట్ పానిక్, డోంట్ రియాక్ట్. సెకండ్, ఇఫ్ యూ హావ్ మనీ ప్లీజ్ ఇన్వెస్ట్ మోర్. ఎస్ఐపీస్ కంటిన్యూ చేయండి. ఎస్ఐపీస్ డెఫినెట్గా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఎస్ఐపీస్తోనే రియల్ ఫ్లేవర్ ఉంది. మార్కెట్ డౌన్ టర్న్స్లో ఎస్ఐపీస్ ఎక్కువ యూనిట్స్ వస్తాయి మన అకౌంట్లోకి. సో మనం ఏం చేయకుండా కూడా రియలీ కెన్ మేక్ గుడ్ మనీ. ఇందాక నేను చెప్పినట్టు కోవిడ్ టైంలో ఎస్ఐపీస్ కంటిన్యూ చేసిన వాళ్ళు రిటర్న్స్ హ్యావ్ టచ్డ్ క్లోజ్ టు 40% విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years. వాళ్ళు ఏం చేయకుండా, వాళ్ళు డబ్బు తీయకుండా అలాగే డబ్బు అట్టిపెట్టారు మార్కెట్లో. ఎస్ఐపీ వెళ్తోంది ఎవ్రీ మంత్ వాళ్ళది. సో వెళ్తున్న ఎస్ఐపీ అలాగే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారు.
మార్కెట్స్ బట్ రిబౌండ్ అయిపోయి విదిన్ 1 ఇయర్ నేను ఇందాక చెప్పినట్టు 55-60% మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. రిటర్న్స్ ఆఫ్ టచ్ 40-45% అయింది వాళ్ళ ఆ పీరియడ్లో. సో అలాగే దేర్ఫోర్ ఇవన్నీ టెంపరీ బ్లిప్సే, మార్కెట్ కరెక్షన్స్ టెంపరీ బ్లిప్స్ అనుకోవాలి దీన్ని మనం. ఇది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కాదని నా ఉద్దేశం దీంట్లో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.